భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత మహోత్సవ బహిరంగ సభ నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్ 100 సంవత్సరాల శత జయంతి సభ ఘనంగా జరిగే కార్యక్రమంలో జాతీయ నాయకులు డి రాజా, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, భద్రాచల ఎమ్మెల్యే సాంశివరావు, రాష్ట్ర నాయకులు బోసు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని సిపిఐ పార్టీ విశిష్టత గురించి తెలియజేశారు. కమ్యూనిస్టు భావాలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ రాయటానికి ముందే వెట్టి చేత వర్గాలు వాళ్ళ కోసం పోరాటాలు చేసి వాళ్ళతో సహభక్తి భోజనాలు చేసి వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా, కులాలు తేడాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఆదర్శంగా అందరి రక్తం ఒకటే, మనుషులందరూ ఒక్కటే అని చెప్పినటువంటి చాటినటువంటి పార్టీ మరేదన్నా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా చరిత్రలో భారతదేశంలో వచ్చిన ప్రతి చట్టం వెనక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది. మనం సాధించుకున్న ప్రతి హక్కు వెనక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందా? మన వయసు ఎంత? మన పార్టీ వయసు ఎంత? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఉన్న ముసలాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి. లేరు. లేదా చెవులు వినపడదు, పళ్ళు ఊడిపోయి ఉంటాయి, నడువులు కదిలిపోయి ఉంటాయి, కాళ్ళు నడవలేరు ఒకవేళ ఉన్నా. కానీ మరి మనం 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంది? నవ్వ యవ్వనమతో తొణికిసలాడుతూ ఉంది. ఇప్పుడు కూడా కర్ర పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కర్ర జైలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, తుపాకీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పిలిపిస్తే ఇప్పుడు కూడా కోట్ల మంది ఎర్ర జెండాని నమ్మిన వాళ్ళు ఉన్నారు. 100 ఏళ్ళ పార్టీ ఇది ముసలిదైపోయిందనే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను. ముసలిదైన వాళ్ళేమో పళ్ళు ఊడిపోయి కళ్ళు రాలిపోయి ఇంట్లో ఉంటారు. కానీ మేము కథన రంగంలో కథలో భారతదేశంలో కొన్ని కోట్ల మంది కూడా ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ వెనుకున్నారు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ మీరు పేరు పెడతారు, మాకు మీరు కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది. నేను అంటున్నా అటువంటి ఆర్ఎస్ఎస్ రెండు ఒకేసారి పుట్టాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేను అంటున్నా మీరు ఏమందుకున్నారు? మీరు మత పిచ్చి ఎక్కించి ఆ మత అందులో నుంచే ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో జనసంఘ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ విధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతం పేరుతో విద్వేషాలు రగులుతూ హిందూ మతం పేరుతో ఓట్లు సంపాదించుకుని కుర్చీ ఎక్కేటువంటి తుచ్చమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ మనం ఏం చెప్పాం? అన్నదమ్ములు అందరూ మతాలు ఏమైనా సరే గౌరవించాలి, అన్ని విశ్వాసాలను గౌరవించాలి, కులాలు ఏమైనా సరే ఒకటే అందరి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ నల్గొండ జిల్లా సాయుధ పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీకి పెట్టిన కోట. ఇవాళ నల్గొండ ఈ భారతదేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు మరిగిన అలుపేరుగని పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం కోసం పోరాటం సాగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ.